వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సదాచారి. ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు కరీంనగర్ డైరీ. పాలు సేకరించిన 24 గంటల్లోపు వినియోగదారునికి అందించే ఏకైక డైరీ. మన హిందూ ధర్మంలో కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. దాంట్లో ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ కూడా దాగున్నాయి. మరి ఈ రోజు విషయం ఏంటంటే, మన ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కడతా ఉంటారు. దానికి ఆధ్యాత్మిక రీజన్ ఏంటి, సైంటిఫిక్ రీజన్ ఏంటో మనకు తెలపడానికి ఈ రోజు బాలమేధావి అక్షర మనతో ఉన్నారు. తన మాటలు తెలుసుకుందాం. అక్షర, నమస్తే. నమస్కారం. అక్షర, చెప్పు, ఇంటి గుమ్మానికి అసలు గుమ్మడికాయ ఎందుకు కట్టాలి? గుమ్మడికాయ, మనం గుమ్మడికాయని సంస్కృతంలో కూష్మాండము అని అంటాము. కూష్మాండం, కు అంటే చిన్నది, ఊష్మ అంటే అనంతమైన, ఊష్మ అంటే శక్తి గలది, ఆండ అంటే విశ్వము, అంటే చిన్న దాంట్లో అనంతమైన విశ్వం కలిగినటువంటిది ఈ కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఎప్పుడైతే అమ్మవారు కూష్మాండ రూపం ధరిస్తుందో అప్పుడు ఆమె తన శక్తితో సూర్య చంద్రుల్ని సృష్టించింది. మనము సూర్యుడి నుంచి వెలుతురు మరియు ప్రాణశక్తిని మనము పొందుతున్నాము. సూర్యునికి వెలుతురుని ఇచ్చే దేవత కూష్మాండ దేవి. కాబట్టి కూష్మాండంలోనే మొత్తం శక్తి నిమిడీకృతమై ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. కూష్మాండంలోని మానవ శరీరంలోని షట్చక్రాలను ప్రసరింపజేస్తుంది. కూష్మాండము మన శరీరంలోని అనాహత చక్రానికి సంబంధించినటువంటిది. అనాహత చక్రం అంటే హృదయ స్థానానికి సంబంధించినటువంటిది. మన హృదయంలో ఎలాంటి దుర్బుద్ధి గాని, కల్మషం కానీ, కుళ్ళు గాని అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూష్మాండం అనేది అంటే గుమ్మడికాయ అనేది స్వీకరించుకుంటుంది. మనము నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని మన పెద్దలు చెప్పారు ఆల్రెడీ. ఇప్పుడు ఎలాంటి నరదృష్టి కానీ, దిష్టి దోషాలు కానీ, దృష్టి దోషాలు కానీ, పీడ పిశాచాలు ఏవైనా దృష్టిలు ఉన్నప్పటికీ కూడా ఈ కూష్మాండం అనేది స్వీకరిస్తుంది. కూష్మాండం అంటే మనం ఏమని చెప్పుకున్నాము, అమ్మవారు. అంటే ఎప్పుడైతే మనము కూష్మాండం గుమ్మడికాయ ఇంటి గుమ్మానికి కడతామో అప్పుడు మనం అమ్మవారిని ఉంచినట్టు అని అర్థం. ఎప్పుడైతే గుమ్మం ముందు గుమ్మడికాయ కడతామో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా మన రిలేటివ్స్ గాని, బంధువులు గాని, మిత్రులు గాని ఎవరైనా వస్తున్నారు, వాళ్ళకి చూడగానే గుమ్మడికాయ కనిపించినట్లయితే వాళ్ళ దృష్టి అనేది మొత్తం గుమ్మడికాయ పైకి వెళ్ళిపోతుంది. అంటే ఇంటి మీద పడకుండా గుమ్మడికాయకి ఎప్పుడైతే వెళుతుందో ఇంటి పైన ఎలాంటి ప్రభావం ఉండదని మనకు వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. గుమ్మడికాయ కట్టడం వల్ల అంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? నరదృష్టి ఉండదు, మరియు ఎలాంటి దిష్టి దోషాలు ఉండవు, పీడ పిశాచాల భయం కూడా ఉండదు. అంటే ఇది ఎలాంటి సమయంలో గుమ్మడికాయ కట్టాలి, ఎలాంటి వేళల్లో కట్టాలి? మెయిన్ గా ఆదివారం మరియు అమావాస్య ఆదివారం, అంటే ఆదివారం రోజు అమావాస్య రావాలి. ఈ 2 రోజులలో కడితే చాలా మంచిది. ఆదివారంకి అధిపతి సూర్యుడు. మనం ఏమని చెప్పుకున్నాము, సూర్యునికి వెలుతురుని ప్రసరింపజేసేది కూష్మాండదేవి. అందుకే ఆ రోజు కట్టినట్లయితే శ్రేష్టము, బాగుంటుంది. నెక్స్ట్ అమావాస్య రోజు మనము కూష్మాండము అమ్మవారి స్వరూపంగా పోల్చాము కదా, అందుకే ఎప్పుడైతే అమావాస్య రోజు కడుతున్నామో అప్పుడు అమ్మవారికి అమావాస్య రోజున కొన్ని కోట్ల శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఆ గుమ్మడికాయకి కూడా ఆ శక్తి అనేది వస్తుంది. కాబట్టి ఆ రోజు కట్టుకుంటే చాలా మంచిది. ఇక్కడ గుమ్మడికాయ కొన్నిసార్లు గుమ్మాన్ని కట్టిన తర్వాత కొన్ని రోజులకు అది చెడిపోవడం జరుగుతుంది. దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే త్వరగా కుళ్ళిపోతుందో అప్పుడు మన ఇంటి పైన గాని, మన ఇంట్లో ఉన్న వాళ్ళ పైన గాని నరదృష్టి, దిష్టి దోషాలు ఎక్కువ ఉన్నాయని అర్థం. అంటే అలా చెడిపోయినప్పుడు మళ్ళీ కొత్త గుమ్మడికాయని తీసుకొచ్చుకొని పూజ చేపించుకొని కడితే చాలా మంచిది. అక్షర, ఇంతకుముందు మీరు చెప్పినట్టు అంటే అమావాస్య ఆదివారం రోజు కడితే మంచిది అన్నారు. అంటే మిగతా రోజుల్లో కట్టకూడదా? ఏదైనా మంచి రోజుల్లో కానీ, లేదంటే ఏదైనా పండుగలు పర్వదినాల్లో కూడా పెట్టుకోవచ్చా, లేదంటే మీరు చెప్పినట్టే చేయాలి? మిగతా రోజులు అంటే అమ్మవారికి సంబంధించిన వారాలు, మంగళవారం గాని, శుక్రవారం గాని పెట్టుకుంటే ఇది కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ పర్వదినాలు కానీ, పండుగలలో కానీ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. వీటికన్నా అమావాస్య, ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఈ రోజులలో కట్టుకుంటే చాలా బాగుంటుందని అర్థం. ఓకే అక్షర, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.